ఏదో నువ్వు ఊగిపోయి మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడేవాడు లేదు, ఎవరు చేతులు కట్టుకోలేరు. నువ్వు తాడదీస్తా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి మా కార్యకర్తలకు లేదు. సమయం 2 సార్లు అయిపోయింది, రెండు సంవత్సరాలు అయిపోయింది. సమయం వస్తుంది సుమా, జస్ట్ వెయిట్. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నీ మాటలు తప్పుడు కేసు పెట్టిన ఏ అధికారులను కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీళ్ళందరూ ఆ బురద మాకు పూసి మా మీద తప్పుడు కేసులు పెట్టి 98 రోజులు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. 106 రోజులు మా తమ్ముడు వెంకటరామరెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అక్రమంగా, అన్యాయంగా అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు మేము ఏం చెప్తే అది చేస్తారని దుర్మార్గంగా మా మీద తప్పుడు కేసులు పెట్టారు. అన్యాయంగా మమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. నువ్వు రాజకీయాల్లో అప్పుడు దూరంగా ఉన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చినా తప్పితే, అది నేను అర్ధరాత్రే రాలేదు, పట్టపగలు వచ్చింది, మాట్లాడి పలకరించి వచ్చినావు అంతే. నీలాగా ప్రతి ఎలక్షన్స్కి 10 రోజుల ముందు మాచర్లు వచ్చి నువ్వు అర్ధరాత్రి చేసే విషయాలన్నీ కూడా, నువ్వేం చేసిన విషయాలు నాకు తెలుసు. కానీ నా మనస్తత్వం అది కాదు. అది బయట పెట్టాలంటే బయట పెట్టగలను నేను. నీలాంటి మనస్తత్వం నాది కాదు. అవకాశం ఉంది కదా అని ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడేదో హీట్ క్రియేట్ చేసి ఇక్కడేదో జరగబోతుందని చెప్పి ఆ ముసుగులో నువ్వు చేసే దందాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ నిజ స్వరూపం ఈరోజు నీ క్యాడర్, నీకు ఓట్లు వేసిన తెలుగుదేశం క్యాడర్ కూడా గమనిస్తూ ఉన్నారు. పల్నాడు అంటేనే ఫ్యాక్షన్. గతంలో 2004 ముందు చాలా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. ఆధిపత్యపూర్లో చాలా గొడవలు కూడా, మంటలు కూడా జరిగిన పరిస్థితి. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు. ఏదైనా గ్రామాల్లో 2 వర్గాలు వాళ్ళకి ఏదైనా వచ్చి వాళ్ళు ఏదైనా గొడవలు పెట్టుకొని ఇలాంటి సంఘటనలు జరిగితే వాస్తవంగా ఆ గ్రామంలో ఎవరు బాధ్యులో వాళ్ళ మీద కేసులు పెట్టేసేసి వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి. కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి మేము కాన్స్టిట్యున్సీలో పనిచేస్తూ ఉన్నాం. మా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రకంగా హింసించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బ్రహ్మారెడ్డి ప్రమేయంతో మా మీద కేసులు పెట్టి ఈరోజు సునకానందం పొందుతా ఉన్నాం. మేము 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇలాంటి దౌర్జన్యాలు మేము చేసిన పరిస్థితి లేదు. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ పదే పదే ఏ మీటింగ్లోనైనా సరే ఆవేశంతో రెచ్చగొట్టే కార్యక్రమం. ఎందుకంటే బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి 2009 తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టిపోయిన పరిస్థితి. మళ్ళీ ఎప్పుడు 2022లో వచ్చాడు ప్రత్యక్ష రాజకీయాల్లో. ఈరోజు ఏదో తెలుగుదేశం కార్యకర్తలకు ఏదో జరిగిపోయింది, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళ తరపున వత్తాసేదు పలుకు నేను ఉన్నానని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టే కార్యక్రమం ఆవేశంతో ఆయన ఊగిపోతా ఉన్నాడు. బ్రహ్మారెడ్డి అంత ఆవేశపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చాలా తప్పులు చేశావు. నీ అవసరాల కోసం, నీ దందాల కోసం, నీ నిజస్వరూపం ఇప్పుడే మీ పార్టీ క్యాడర్ తెలుస్తూ ఉంది. నువ్వు ఎలాంటి వాడివో. పైకో మాట, లోపల ఒక నువ్వు చేసే పనులు కూడా ఈరోజు అందరూ కూడా, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ నాయకులు కూడా అర్థమవుతారు. మమ్మల్ని ఏ కేసులో ఇరికించాలి, మా వైసీపీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన తప్పితే మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యాం, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన బ్రహ్మారెడ్డికి
ఒక 1% ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ గుళ్ళపాడు మడ్డల విషయంలో ఏ రకంగా మమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశాడు. ఇవి కాకుండా గతంలో గుళ్ళపాడు గ్రామంలో చంద్రయ్య అనే వ్యక్తిని అక్కడ కూడా అతన్ని చనిపోవడం జరిగింది. అసలు ఆ గుళ్ళపాడు విలేజ్కి సంబంధించి చూస్తే గతంలో చాలా 99 ముందు కానీ ఆ తర్వాత కానీ అక్కడ 2 గ్రామాల మధ్యలో ఫ్యాక్షన్ గొడవలు చాలా మండలంలో కూడా జరిగిన పరిస్థితి. అది ఒక రకంగా ఫ్యాక్షన్ గ్రామం. 2004 తర్వాత ఎక్కడా కూడా ఫ్యాక్షన్ గ్రామాల్లో గొడవలు జరగకుండా చిన్న సంఘటన వచ్చినా అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు పిలిపించి మాట్లాడే కార్యక్రమం చేశాం కాబట్టి ఎక్కడా కూడా గొడవలు లేని పరిస్థితి. కానీ 2022లో నువ్వు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత నీ యొక్క పుట్టుకతో వచ్చిన స్వభావం, ఫ్యాక్షన్కి దగ్గరగా గొడవలు చేసే నీ మనస్తత్వానికి దగ్గరగా నువ్వు రెచ్చగొట్టబట్టి ఆ గుళ్ళపాడి గ్రామంలో మళ్ళీ కూడా గ్రూపుల వల్ల తగాదం మొదలైన పరిస్థితి. 1000 కోట్లు సంపాదించావు, ఇంకోసారి 1500 కోట్లు అంటాడు, ఇంకోసారి 2000 కోట్లు అంటాడు. నా ప్రతి ఆస్తి కానీ ప్రతిదీ కూడా నా అఫిడవిట్లో నేను పెట్టాను, ఎలక్షన్ అఫిడవిట్లో. అది ఓపెన్ డాక్యుమెంట్. నువ్వు చేసిన ఆరోపణ కట్టుబడి ఉంటే నువ్వు 1000 కోట్లు అన్నావు, 1500 కోట్లు అన్నావు, 500 కోట్లు అన్నావు. ఒక్కోసారి నువ్వు 500 కోట్లకే నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు చేసిన ఆరోపణ, నేను చెప్తా ఉన్నాను, దాంట్లో 20% నాకు, మిగతాదంతా నువ్వు తీసుకుని నీకు ఎక్కడ కావాలంటే అక్కడనే సంతకం. ఇది వివాదం కాదు. నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకి నేను ఆన్సర్ చేస్తా ఉన్నా. నువ్వు దాన్ని నిలబడితే నువ్వు 500 కోట్లు దోసేసా ఉన్నావు, 500 కోట్లు మొత్తం నువ్వే తీసుకో. నేను ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడు. ఇంకోటి ఏం చెప్తాడు, వెల్దుర్తి మండలంలో 500 ఎకరాలు కబ్జా చేశాడు గవర్నమెంట్ ల్యాండ్ని, మాచర్ల మండలం 500 ఎకరాలు కబ్జా చేసినా అని చెప్తారు. మీ గవర్నమెంట్, మీ అధికారులు రికార్డు మొత్తం మీ దగ్గర ఉంది. నేను వెల్దుర్తి మండలం 500 ఎకరాలు కదా, 5 సెంట్లు ఏదన్నా నేను నా పేరు మీద, నా బినామీ పేర్ల మీద ఉంది నువ్వు నిరూపించగలవా? మాచర్ల మండలం 500 ఎకరాలు అన్నావు, అది ఎక్కడికి పోదు, ఎవరైనా ఉన్నా కూడా ఉంటుంది, తీసుకుపోయి నైట్ మార్చేది కాదు. 5 సెంట్లు గవర్నమెంట్లో నేను ఆక్యుపై చేసుకున్నట్టు రికార్డు మార్చినట్టు చూపించే ధైర్యం ఉందని అడుగుతాను. ఇలాంటి తప్పుడు ఆరోపణలు 2019 ఎలక్షన్స్ ముందు మా ఇంటికి వచ్చాడని కూడా పదే ఆయన మీటింగ్లో చెప్తా ఉన్నాడు. నీ స్వభావానికి, నీ మనస్తత్వానికి నువ్వు 2009 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత నువ్వు మధ్యలో ఏదన్నా కామన్ ఫంక్షన్స్లో వచ్చినప్పుడు యాజ్ ఏ ఎమ్మెల్యేగా నువ్వు కనబడ్డప్పుడు కామన్గా కూడా నేను పలకరిస్తాను. నువ్వు ఎక్కడైనా బహిరంగంగా నేనైనా దాచిపెట్టుకొని నేను చీకట్లో మాట్లాడిన పరిస్థితి కాదు. ఆయనే కాదు, వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా, తెలుగుదేశం సంబంధించి ఎవరైనా గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు ఎవరైనా ఏదైనా కామన్ ఫంక్షన్లో ఎదురైనప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతాను, బాగుండవా అని అడుగుతాను. అది నా సంస్కృతి, నా స్వభావం. అలాగే నిన్ను 4-5 ఫంక్షన్స్ ఎదురైనప్పుడు నేను మాట్లాడిన మాట వాస్తవం, ఏంది బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏందనేది, అది నా మనస్తత్వం, నేను మాట్లాడతాను. నువ్వు అప్పటికి ఏంటంటే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఈ రాజకీయాలు నాకు సంబంధం లేదు అని నువ్వు చెప్తా ఉన్నావు. మీ క్యాడర్ దగ్గరికి కానీ బహిరంగంగా కూడా చెప్తా ఉన్నావు. దానికి నేను స్వతహాగా ప్రజల యొక్క ఆశీస్సులతో 2009లో నేను గెలిచాను, ప్రజల ఆశీస్సులతో నేను 2012లో నేను గెలిచాను, 2014లో గెలిచాను, 19లో గెలిచాను. నేను చేతులు నలుపుకొని ఏదేదో యాక్షన్ చేస్తా ఉన్నావు. నువ్వు ఏం యాక్షన్ చేసినా, నువ్వు ఎక్కడన్నా కామన్గా రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఏదైనా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఆ రోజు గుంటూరు నేను అదే విద్యానగర్లో నేను నివాసం ఉన్నాను. జెడ్పీటీసీ ఉన్నప్పుడు అక్కడ ఫ్యామిలీ పెట్టి నేను ఉన్నాను.
అక్కడ మిత్రులు చాలామంది ఉన్నారు విద్యానగర్లో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓ మిత్రుడి ఇంటికి పిలిస్తే నేను వెళ్ళటం జరిగింది. పక్కన ఉన్న నీ ఇష్టం వచ్చినట్టుగా చేయటమే కాకుండా మీటింగుల్లో వైసీపీ నాయకులారా, రామకృష్ణారెడ్డి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, లేకపోతే నువ్వు అది చేసావు ఇది చేసావు అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. నిజంగానే నా స్వభావం అదైతే మేము 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగుదేశానికి సంబంధించి నాయకులని, వాళ్ళకు సంబంధించి వ్యాపారస్తులు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందా నేను అడుగుతాను. నువ్వు వచ్చిన తర్వాత రెచ్చగొట్టేసి ఇక్కడంతా ఈ వాతావరణాన్ని కలుషితం చేసిన పరిస్థితి. ఇవి కాకుండా ఏదైనా మీటింగ్లో ఏం మాట్లాడతారనంటే నా మీద తప్పుడు కేసులు గుళ్ళపాడుకు సంబంధించి మే 24వ తారీఖున ఏదైతే మర్డర్ జరిగిందో వాళ్ళ గ్రూపుల వల్ల, ఆధిపత్య పోరు వల్ల జరిగిందో ఆ కేసు తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఇంకోటి ఏం మాట్లాడతానంటే నువ్వు విగ్రహాలు దొంగవని కూడా నా మీద బురదగా, నా మీద అసత్యాలు ప్రచారం చేసి నా క్యారెక్టర్ని దెబ్బకొట్టడానికి పదే పదే మాట్లాడిస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగానే నువ్వు మాట మీద నిలబడేవాడివి అయితే నేను సూటిగా కూడా బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాను. గుళ్ళపాడులో జరిగిన హత్యలకు సంబంధించి 0.1% నా ప్రమేయం ఉన్నా, నువ్వు ఆరోపణ చేసిన విగ్రహాల కేసుకు సంబంధించి 0.1% నాకేమైనా సంబంధం ఉన్నా, నువ్వు చేసే ఆరోపణలు నిజం ఉంటే నువ్వు తడిగుడ్డలతోటి ఏ గుళ్ళోకైనా ప్రమాణం చేసే ధైర్యం ఉందా? నేను వస్తాను ప్రమాణం చేయటానికి. నీకు వచ్చే ధైర్యం ఉందా? నువ్వు ప్రమాణం చేస్తావని కూడా అడుగుతా ఉన్నాను. బ్రహ్మారెడ్డి నువ్వు ప్రచారం చేసే కార్యక్రమం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అబద్ధాలు ఎల్లకాలం కూడా ఉండవు, నిజం తెలుసుకుంటా ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయం చేయాలనుకునే దమ్మున్న రాజకీయం కాదు. నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు డెవలప్ చేయి. నువ్వేం చెప్తావు? నేను 4 సార్లు ఎమ్మెల్యే అని ఏం చేసినాడని చెప్తావు అన్నాడు. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 2004 నుంచి మాచర్ల నియోజకవర్గం మేము గెలుస్తూ వచ్చిన తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గ రైతులకు కానీ మేము ఏ రకంగా డెవలప్ చేశామో, ఏమేం చేశామో ఖచ్చితంగా కూడా ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తాం. నేను చెప్తాం, గణాంకాలతో సహా వివరిస్తాం మేమేం చేసినాం అనేది. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పటిదాకా కూడా నువ్వేం మాట్లాడినా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఒక అవకాశం ఇవ్వాలని మేరకు ఉన్నాం. కానీ నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే ఇక్కడ ఏ వైసీపీ కార్యకర్త భయపడదు. ఎవరు కూడా చేతులు పెట్టుకున్నారు. నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే ఇక్కడ చేతులు పెట్టుకుని ఎవరు లేరు. ఎవరైతే కారు కోతలకు వస్తున్నారో నువ్వు కానీ, నీ కింద ఉండే చెంచాలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆన్ రికార్డ్ మొత్తం ఉంది. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను. అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాల్ని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు
ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత